స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పాలినటువంటి వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఒక్క ఛాన్స్ అని ప్రజలందరూ వాళ్ళకి పట్టం కలిపితే వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలన దుర్వినియోగం చేసుకొని ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వకుండా, ప్రజలకి దగ్గర కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలన చేసుకుంటూ ఎటువంటి అభివృద్ధి కూడా ఈ రాష్ట్రానికి చేయకుండా కేవలం మనం బట్టను నొక్కుతున్నాం కాబట్టి మనకు ఓట్లు వేస్తారని ఒక తప్పుడు ఆలోచనతో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలకి వెనక్కి నెట్టేశారు. ఈరోజు ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ 2024లో 92% మ్యాండేటు ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన తాలూకా ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన నాయకత్వాన్ని తిరస్కరిస్తూ ఈరోజు ఏకతాటిగా కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ 92% మ్యాండేట్ ఇవ్వడమే కాకుండా 55% ఓట్ బ్యాంక్ పూర్తిగా కూటమి స్థాయికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటి పులివెందుల ఎలక్షన్స్ కూడా అదే ప్రాతినిధ్యంతో ఏదైతే గత సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ రకంగా అయితే పబ్లిక్ పల్స్ ఉందో దానికన్నా ఎక్కువగా ఈరోజు కనీసం డిపాజిట్ కూడా ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ కూటమి బలపరిచిన క్యాండిడేట్ జెడ్పీటీసీని గెలిపించడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రజల తాలూకా సమస్యలు అడ్రస్ చేయడంలో కానీ అన్నిటిని కూడా ఈరోజు అంగీకరించి మరింత చేరువుగా పబ్లిక్ ఈరోజు ప్రభుత్వంతో ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు అంతేకాకుండా విచిత్రం ఏంటంటే ఇంత పరాజయం అయిన బాధలో ఆయన ఎందుకు నిన్న స్వాతంత్ర దినోత్సవం కూడా పార్టిసిపేట్ చేయలేదన్న విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి పౌరుడు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసి ఒక ప్రతిపక్ష నాయకులు గతంగా ఉండి ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయ్యి 79వ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఖచ్చితంగా మన పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనకి రైట్ టు స్పీచ్, మనకి ఏవైతే రైట్స్ కల్పించారో మనల్ని పరిపాలించుకునే సౌలభ్యం మనకి ఏదైతే తీసుకొచ్చారో అలాంటి నాయకులను మనం గుర్తు చేసుకొని ఈరోజు మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఆయన తాలూకు పరిపాలన ఆయనే నాయకుడు, ఆయన ఒక్కడే మహానాయకుడు అనే కాన్సెప్ట్లో ఉంటారు తప్పించి వేరే వాళ్ళని గౌరవించాలి, మన పెద్దలు గౌరవించాలి. మనం చూసాం గతంలో వాళ్ళని తండ్రి గారు వాళ్ళు కాలం చేస్తున్నప్పుడే రాజకీయాలు చేసిన తను ఆయనది. అలాంటి నాయకత్వం ఆయన గతంలో కూడా చూసాం. ఎంతసేపు కూడా ఆయన తాలూకు అభివృద్ధి తప్పించి మన దేశం ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన రాష్ట్ర భావితరాలకి మన ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచన అయితే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లేదన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉందో చాలామంది అపోహ ఉంది ఇది అవసరమా అని ఏంటనేది, కానీ నిజం చెప్తున్నాను, ఈ పథకం ద్వారా చాలామందికి మహిళలకి చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం. ఈరోజు చదువుకున్న మహిళలు ఎంతోమంది ఈరోజు చదువుకున్నారు. ఈరోజు కాలేజ్ ఫీజులు గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఈరోజు కనీసం ఖర్చులు ట్రావెల్ చేయడానికి ఖర్చులు లేవని కూడా చాలామంది పిల్లలు చదువుకోకుండా దగ్గరలో ఇంటర్మీడియట్తో చదువు ఆపేసే పరిస్థితి గతంలో మనం చూసాం. మరి ఈ ఫ్రీ బస్ ఉండడం వల్ల చదువుకున్న విద్యార్థులు చదువుకుంటారు. మరి అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఉపాధి కూడా ఈరోజు పట్టణాలకు రావడంలో కానీ లేకపోతే వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి కానీ ఆస్కారం జరుగుతుంది. అంతేకాకుండా స్వయం ఉపాధి ఎవరైనా చేసుకున్న స్వయం ఉపాధికి కూడా కావాల్సినటువంటి పర్చేజెస్ కానీ సేల్స్ కానీ వాళ్ళు కొనుక్కోవాలన్నా కొని అమ్ముకోవాలన్నా లేకపోతే తయారు చేసినవి కూడా అమ్ముకోవాలన్నా ట్రావెల్ చేసిన అవసరం ఉంటుంది. దానికి కూడా ఈరోజు బస్సు ఉచితంగా ఉండడం అంటే ఖచ్చితంగా ఈ పథకం ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో మహిళలకు ఉచితంగా బస్సు ట్రావెల్ చేయడం అనేది చాలా చాలా పారదర్శకం, చాలా మంచి పథకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది ఖచ్చితంగా ఒక 6 నెలలు పోయాక మహిళల్లో చాలా ఆనందం కలుగజేస్తుందని కూడా విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.